4న 4కి మనము 5 కలుపుతున్నాం రా. 4, 5 కలుపుతున్నాం రెండింటిని. ఓకేనా? ఈ 4, 5 కలిపితే ఎంత రావాలా? మనము మరి ఇక్కడ 6 దగ్గర పెడుతున్నా. ఇది 6 దగ్గర పెడితే ఇది ట్యాలీ అయిందా? సో మనం సమానం కావాలంటే 9 దగ్గర పెడితే సమానం అవుతుంది. చూద్దాం. ఇప్పుడు నేను 12 దగ్గర పెడతా. ఏమైనా సమానం అయిందని చూద్దాం. సమానం అయిందా? కాల. సమానము అయిందా? కాల. ఇప్పుడు మనము 9 దగ్గర పెట్టి చూద్దాం. ఇప్పుడు సమానమైంది చూడండి. సో మనం 4కి 5 కలిపితే 9కి సమానమైంది. ఆ విధంగా మనము దీని ద్వారా కూడికలు నేర్చుకోవచ్చు. తీసివేతలు నేర్చుకుందామండి. 10లో నుంచి 3 తీసేస్తే ఎంత వస్తుందో 10 నెంబర్ మీద తగిలించాను నేను ఇక్కడ. ఓకేనా? ఆ తర్వాత 3వ నెంబర్ మీద తగిలించాను చూడండి. 10లో నుంచి మనం 3 తీసివేయాలి. అవునా? 10లో నుంచి 3 తీసేస్తే ఎంత వస్తుంది? 7 రావాలి. సో ఇది నేను 4 మీద తగిలించి చూస్తున్నా. సమానం అయితే లేదో చూద్దాం. సమానమైందా? లేదు. ఇప్పుడు 5 మీద తగిలించి చూద్దాం. సమానమైందా? సో 10లో నుంచి 3 తీసేస్తే 7 రావాలి కదా. మరి 7 దగ్గర తగిలించి చూద్దాం. సమానం అయితే లేదో చూద్దాం. సమానమైందా? ఓకే చూడండి. 10లో నుంచి 3 తీసేస్తే 7. సో 7 దగ్గర సమానమైంది. ఈ విధంగా మనం తీసివేతలు గుణకారాలు నేర్చుకుందామండి. నేను 4 అనే నెంబర్ మీద 3 ప్యాకెట్లు తగిలిస్తున్నాను. ఒకసారి చూడండి. 4 మీద 3 ప్యాకెట్లు. సో 4 3 ఎంత కావాలి? 12 కావాలి. ఓకే. సో నేను ఇప్పుడు 5 మీద ఒక ప్యాకెట్ తగిలించి చూస్తా. ట్యాలీ సమానం అవుతుందా లేదో చూద్దాం. సమానం అయిందా? సరే 8 మీద తగిలించి చూద్దాం. సమానం అవుతుందో లేదో చూద్దాం. సమానమైందా? సో 12 మీద తగిలించి చూద్దాం. ఇప్పుడు 4 3 ఎంత? 12 మీద తగిలించి చూస్తే మనకి ట్యాలీ అయిందా లేదా? సమానమైందా లేదా? ఈ విధంగా మనం 4 3 ఈ విధంగా మనం గుణకారాల్ని ఇప్పుడు డివిజన్స్ నేర్చుకుందాం రా. ఓకేనా? భాగాహారాలు. 9ని 3కి పంచుదాం. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయో చూద్దాం. నేను 9 దగ్గర ఒక ప్యాకెట్ తగిలించాను రా. 9 దగ్గర ప్యాకెట్ తగిలించాను. సో 9ని మనం 3కి సమానంగా పంచాలి. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? మనం 3 దగ్గర తగిలించాను. ఒకటి 3 దగ్గర తగిలించాను చూడండి. రెండోది 5 దగ్గర తగిలించాను. మూడోది 2 దగ్గర తగిలించాను. ట్యాలీ అయిందా? సమానమైందా? సో ఒక్కొక్కరికి 3 వస్తాయి అనుకున్నాం కదా. సో 3 ప్యాకెట్లని 9 దగ్గర తగిలించి చూద్దాం. మనం 9ని 3కి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. చూడండి. మరి 9 దగ్గర ముగ్గురికి పంచాం కదా. ఒక్కొక్కరికి ఎన్ని వస్తున్నాయి? 3 ప్యాకెట్లు వస్తాయి. చూడండి. ఈ 3 ప్యాకెట్లు 3 దగ్గర తగిలించినప్పుడు ఇది సమానమైంది. సో 9ని 3కి పంచితే ఒక్కొక్కరికి 3 వస్తాయి. సో ఈ విధంగా మనం భాగాహారాలు నేర్చుకోవాలి.